కొరియా ఉత్తర కుమారుడు సుప్రీం లీడర్ కిమ్ జాంగ్ ఉన్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతసేపు క్షిపణి పరీక్షలు చేస్తూ చిన్న పిల్లాడిలా కేరింతలు కొడుతూ ఉంటాడు. పైగా అగ్రరాజ్యం అమెరికాను తరచూ కవ్విస్తే కాల్ చేస్తాం, ఆ పైన జరిగేదంతా వినాశనమే అంటూ ప్రగల్భాలు పలుకుతూ ఉంటాడు. అమెరికా లేదా దక్షిణ కొరియాలు తమ దేశాన్ని కవ్విస్తే జరగబోయేదంతా వినాశనమే అని హెచ్చరించాడు. ఆ రెండు దేశాలను సర్వనాశనం చేయడానికి సిద్ధంగా ఉండాలని తమ సైన్యానికి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంటాడు కిమ్ జాంగ్ ఉన్. ముఖ్యంగా అమెరికా వైపు నుంచి వచ్చే ముప్పును ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్న కిమ్ ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. మొన్న జరిగిన మిలిటరీ కమాండర్ల సమావేశంలో ఈ విషయాల్ని కిమ్ ప్రస్తావించినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. 2022 నుంచి ఇప్పటి వరకు ఉత్తర కొరియా 100కు పైగా క్షిపణి పరీక్షలు చేసినట్లుగా గుర్తు చేసుకున్నారు. గత వారం కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియాలోని ఆయుధ తయారీదారులకు కీలక ఆదేశాలు కూడా జారీ చేశారు. అమెరికాతో ఎటువంటి ఘర్షణ తలెత్తినా తట్టుకోలేని విధంగా ఆయుధాల తయారీని వేగవంతం చేయాలని సూచించారు. నిజానికి ఉత్తర కొరియాలో పూచిక పుల్ల కూడా తయారీ కాదు. ఆ దేశం నుంచి ఎటువంటి ఎగుమతులు ఉండవు, అన్ని దిగుమతులుగానే ఉంటాయి. పక్కనే ఉన్న చైనా మీద ఆధారపడి దేశం రోజులు వెళ్లదీస్తూ ఉంటోంది. మొన్నటికి మొన్న యుక్రెయిన్ పై దండయాత్ర చేస్తూ ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్న రష్యాకు ఉత్తర కొరియా ఆయుధాలు సరఫరా చేసింది. అయితే అవి చైనా నుంచి దిగుమతి చేసుకున్న ఆయుధాలు. నిజానికి కిమ్ వద్ద అంత సీన్ లేదు. మరి ఉత్తర కొరియాలో దరిద్రం తాండవిస్తున్నా ఈ బలుపు మాటలకు కారణమేంటన్న విషయానికొస్తే కిమ్ జాంగ్ ఉన్ తన దేశంలోని హ్యాకర్లతో చేస్తున్న దోపిడీ వెలుగు చూసింది. చైనా తర్వాత హ్యాకింగ్ కళలో సిద్ధహస్తులైన వారికి ఉత్తర కొరియా నెలవుగా మారిందన్న విషయం బయటపడింది. ఉత్తర కొరియా చిచ్చరి పిడుగు కిమ్ జాంగ్ ఉన్ మామూలుడు కాదు. బండ మీద నీళ్లు పుట్టిస్తాడనే పేరుంది. ప్రస్తుతం ఆ దేశంలో అదే జరుగుతోంది. ఆ దేశం ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోయినా ఖరీదైన క్షిపణి ప్రయోగాలు నిరంతరం జరగడం వెనుక ఒక సీక్రెట్ దాగి ఉంది. ఒక్క ఖండాంతర క్షిపణి ప్రయోగం జరపాలంటే ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఖర్చు అవుతూ ఉంటుంది. అదే ఉత్తర కొరియాలో అయితే అది ప్రయోగించే హ్వాసాంగ్ వంటి ఖండాంతర క్షిపణి ఒక్కో ప్రయోగానికి సుమారుగా $20 మిలియన్ నుంచి $30 మిలియన్ వరకు ఖర్చు అవుతూ ఉంటుంది. అంటే మన కరెన్సీలో అయితే దాదాపుగా 160 కోట్ల నుంచి 250 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా. మరి ప్రజలకు 2 పూటలా తిండి కూడా ప్రొవైడ్ చేయలేని ఉత్తర కొరియాకు అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తోంది? దానికి సరైన సమాధానం సైబర్ దోపిడేనని అంటున్నారు విశ్లేషకులు. పెట్టుబడి లేకుండా చేస్తున్న ఈ క్రిప్టో దోపిడీలతో ఏటా కోట్లాది డాలర్లను తమ అకౌంట్లో వేసుకుంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. వాటితోనే దేశంలో మిసైల్ టెస్టులు, తయారీలు జరుగుతున్నాయి. ఈ విషయం అమెరికా సంస్థ FBI ఒక సంచలన ప్రకటన ద్వారా తెలియజేసింది. అందుకే ఆ మధ్య దీపావళి తారాజువ్వలు కాల్చినంత తేలికగా క్షిపణులను ప్రయోగించడం చేశాడు. ఎప్పుడు పడితే అప్పుడు క్షిపణులను పరీక్షిస్తూనే పక్కనే ఉన్న దక్షిణ కొరియాను, అటు దూరంగా ఉన్న అమెరికాను వణికిస్తున్నాడు. అడపాదడపా ఉత్తర కొరియాపై విధిస్తున్న అమెరికా ఆంక్షలను కూడా బేఖాతరు చేస్తూ అణ్వాయుధాలను సైతం సమకూర్చుకుంటున్నాడు. అలవి కాని పేదరికంలో కూరుకుపోయిన ఈ చిన్న దేశానికి ఖరీదైన ఆయుధాలు తయారు చేసుకునేందుకు సొమ్ము ఎక్కడి నుంచి వస్తోంది? ఈ ప్రశ్నకు ఇన్నాళ్ళు ఎవరికీ తోచిన విధంగా కారణాలను ఊహించుకున్నారు. కానీ అమెరికా నిఘా సంస్థ చేసిన దర్యాప్తులో అదిరిపోయే విషయాలు బయటపడ్డాయి. NFT గేమ్తో $600 మిలియన్ కైవసం చేసుకున్నారని తేలింది. అంతర్జాతీయంగా నిత్యం జరిగే క్రిప్టో కరెన్సీ దోపిడీ వెనుక ఉత్తర కొరియా హ్యాకర్ల హస్తం ఉన్నట్లుగా తేలింది. నార్త్ కొరియా అణ్వస్త్రాలు, క్షిపణులు తయారు చేయడం, పలు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేయడం క్రిప్టో కరెన్సీ దోపిడీ పుణ్యమేనని FBI గుర్తించింది. ఏ విషయంలో ఎలా ఉన్నా హ్యాకర్ల విషయంలో డిఫరెంట్ గా ఉంటాడు కిమ్ జాంగ్ ఉన్. హ్యాకింగ్ కోసం నార్త్ కొరియా ఒక విభాగాన్ని తెరిచింది. అందులో పనిచేసే వాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లను, సౌకర్యాలను కలుగు చేస్తోంది. ఎవరిని ఎలా చూసుకున్నా హ్యాకర్లను కాపాడుకుంటూ ప్రపంచాన్ని దోచేస్తున్నాడు కిమ్ జాంగ్ ఉన్. కిమ్ జాంగ్ రక్షణలో ఆ హ్యాకర్లు ఎంతగా తెలివి మీరారంటే వారంతా కరుడు కట్టిన హ్యాకర్లుగా పేరు తెచ్చుకున్నారు. తమ దేశంపై విదేశాల నుంచి ఎన్ని ఆంక్షలు ఉన్నా పట్టించుకోకుండా క్రిప్టో కరెన్సీ దోపిడీని కొనసాగిస్తున్నారు. అలా వచ్చిన ఆదాయంతో అణ్వస్త్రాలు, క్షిపణులు సమకూర్చుకుంటోంది ఉత్తర కొరియా. ఇలా రెచ్చిపోతున్న హ్యాకర్లు యాక్సిస్ ఇన్ఫినిటీ అనే ఒక వీడియో గేమ్ నెట్వర్క్ ద్వారా క్రిప్టోల ఎక్స్చేంజ్ల్లో చొరబడి సంపదను కొల్లగొడుతున్నారు. లాజరస్ అనే గ్రూప్ ఉత్తర కొరియాకు అత్యధికంగా క్రిప్టోలను అందిస్తోంది. లాజరస్ మీద అమెరికా తాజాగా ఆంక్షలను విధించింది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా కిమ్ మాత్రం వాటిని డోంట్ కేర్ అని అంటుంటాడు.
యుద్ధానికి సై అంటే సై అని రెచ్చిపోతుంటాడు. కిమ్ ప్రభుత్వం క్రిప్టో కరెన్సీల చోరీకి యాపిల్ జ్యూస్ పేరిట ఒక మార్వెల్ ను ఉపయోగిస్తున్నట్లుగా బయటపడింది. ఈ మాల్వేర్ ద్వారా ఆ మధ్య 30 దేశాల్లో సైబర్ దాడులు జరిపి $316 మిలియన్ అంటే మన కరెన్సీలో అయితే 4,500 కోట్ల రూపాయలు కాజేశారు. ఉత్తర కొరియా హ్యాకర్లను గుర్తించి అడ్డుకోవడం అమెరికాకు కూడా కష్టంగానే ఉంది. చైనా మాదిరిగా టెక్నాలజీని తెలివిగా వాడుకొని అమెరికాను సైతం బెదిరిస్తోంది ఉత్తర కొరియా. కాగా FBI నివేదికలో క్రిప్టో సంస్థలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యాయి. ప్రస్తుతం అవి ఉత్తర కొరియా హ్యాకర్లకు అందకుండా తమ వ్యవస్థలను పదిలపరుచుకుంటున్నాయి. క్రిప్టో సంస్థలు సహజంగానే కట్టుదిట్టమైన ఏర్పాట్లతో నడుస్తుంటాయి. వాటిని మించిన తెలివి నార్త్ కొరియాకు ఎలా వచ్చిందన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అయితే అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుందని పెద్దలు చెబుతూ ఉంటారు. అదే అక్కడ నిజమై కూర్చుంది. వాస్తవానికి ఉత్తర కొరియా తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతోంది. అక్కడి ప్రజలకు రోజుకు ఒక్క పూట భోజనం దొరకడమే కష్టంగా ఉంది. వ్యవసాయం లేదు, ఉపాధి లేదు. కిమ్ జాంగ్ ఉన్ చెబితేనే నవ్వాలి, తాను ఏడిస్తే దేశం మొత్తం ఏడవాలి. అటువంటి నార్త్ కొరియాలో హ్యాకర్లకు ఇంత తెలివి ఎలా వచ్చిందన్నది ప్రపంచం ముందు పెద్ద ప్రశ్నగా మారింది. అయితే దీని వెనుక ఉత్తర కొరియా పెద్దన్నగా చెప్పుకునే చైనా అండ ఉందని తెలిసింది. చైనాకు శత్రువైన అమెరికాను ద్వేషించే ఉత్తర కొరియాకు చాటుగా శిక్షణ లభిస్తుందని అంటున్నారు నిపుణులు. చైనాలోనూ హ్యాకింగ్ కోసం ప్రభుత్వంలో ఒక విభాగం పనిచేస్తోంది. రాత్రింబవళ్లు ఇందులో ఉద్యోగులు పనిచేస్తూ ఉంటారు. చైనాలో హ్యాకింగ్ ను కూడా ఒక పరిశ్రమలా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కూడా వీరి పనల్లా ఒక్కటే, తమ శత్రువుల బలహీనతలను గుర్తించడం, వాటిపై దాడి చేయడం జరుగుతోంది. మన దేశంలో అడపాదడపా జరిగే విద్యుత్ గ్రిడ్ వైఫల్యాలకు కారణం కూడా చైనాయేనని తేలింది. చైనా నుంచి అందుతున్న సహకారం మేరకే ఉత్తర కొరియా కూడా హ్యాకింగ్ ను ఒక కుటీర పరిశ్రమగా మార్చేసింది. అందుకు అవసరమైన పరికరాలను చైనా అందజేస్తోంది. దాని ద్వారా వచ్చే ఆదాయంతో మిస్సైళ్లు, అణ్వాయుధాలు కూడా తయారు చేసుకుంటున్నాడు కిమ్ జాంగ్ ఉన్. అంతేకాదు తన కోసం మద్యం, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొత్త కార్లు వంటివి తెప్పించుకుంటూ లగ్జరీ లైఫ్ మెయింటైన్ చేస్తున్నాడు. ఉత్తర కొరియా నియంత కిమ్ తలుచుకుంటే ఎక్కడి నుంచైనా ఖరీదైన కార్లు ప్యాక్ అయి వస్తాయి. అత్యంత ఖరీదైన విలాసవంతమైన పడవలు వస్తాయి. ఉత్తర కొరియాకు ప్రపంచ కరెన్సీ డాలర్లను ఇవ్వమంటూ అమెరికా ఆంక్షలు విధిస్తే వాటిని తప్పించుకుని ఏకంగా క్రిప్టో కరెన్సీలను వినియోగించడం మొదలు పెట్టారు. మరి క్రిప్టోలను తయారు చేయడానికి అవసరమైనంత విద్యుత్ ఉత్తర కొరియాలో లేదు. కానీ అమెరికా దాడి ఏ క్షణంలోనైనా జరగొచ్చని ప్రజలను భయపెట్టి రాత్రి అన్ని ప్రాంతాలలో బ్లాక్అవుట్ చేస్తారు. అంటే కరెంటు పూర్తిగా నిలిపివేస్తారు. అప్పుడు హ్యాకర్లకు మాత్రం నిరంతరం కరెంటు సరఫరా జరుగుతుందన్నమాట. కిమ్ అమ్ముల పొదిలో జాతిరత్నాలు లాంటి హ్యాకర్లున్నారు. వారు బ్లాక్ చైన్ టెక్నాలజీతో అత్యంత పకడ్బందీగా క్రిప్టోల ఎక్స్చేంజీల్లోకి చొరబడుతూ దోపిడీ చేస్తున్నారు. ఆ సొమ్ముతో దీపావళి పటాసుల్లా కిమ్ జాంగ్ ఉన్ ఆయుధ ప్రయోగాలు చేస్తున్నాడు. అయితే ఇదంతా చికెన్ షాప్ ఓనర్ ముందు బలుపుతో తొడగొట్టిన చికెన్ మాదిరిగానే ఉంటుందని అంటున్నారు విశ్లేషకులు. అమెరికా ఒకసారి సీరియస్ గా దృష్టి సారిస్తే అసలు ఉత్తర కొరియా అన్న దేశం మ్యాప్ లో లేకుండా మాయమైపోవడం ఖాయం. అది కిమ్ జాంగ్ ఉన్ కు సైతం తెలుసు.